క్యాంపస్ ప్లేస్మెంట్ మిస్ అయితే అసలు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నాకు ఒకవేళ జాబ్ రాకపోతే నెక్స్ట్ నేను ఎలా జాబ్స్కి అప్లై చేయాలి, అసలు మెయిన్ కీ పాయింట్స్ ఏంటి, అసలు వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ అన్నది లెట్ మీ టెల్ యూ ఇన్ దిస్ షార్ట్ వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. Alright, క్యాంపస్ ప్లేస్మెంట్స్ నేను స్కిప్ చేసిన. ఆల్రైట్, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నువ్వు ఒకవేళ జాబ్ తెచ్చుకోకపోయినా నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు వాట్ ఆర్ ద టూ మెయిన్ థింగ్స్ ఆర్ టూ మెయిన్ ఫ్యాక్టర్స్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి, అండ్ వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అన్నది ఫస్ట్గా మాట్లాడుకుందాం. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ స్కిప్ అయింది అంటే టూ వేస్. ఐదర్ నువ్వు అసలు దానికి అప్లై చేయలేదు, మైట్ బీ యూ హ్యావ్ కంప్లీట్లీ స్కిప్డ్, ఇదొక కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మైట్ బీ నువ్వు ట్రై చేసావు కానీ రాలేదు. సో స్టార్టింగ్ విత్ ద సెకండ్ కేటగిరీ ఫస్ట్. నువ్వు అప్లై చేసావు, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నువ్వు కూర్చున్నావు, బట్ స్టిల్ మైట్ బీ డ్యూ టు సమ్ ల్యాక్ ఆఫ్ థింగ్స్ మైట్ బీ మనకు ఆపర్చునిటీ రాలేదు. సో ఆల్రెడీ నువ్వు 50% నీ వర్క్ అయిపోయింది. లెట్ మీ టెల్ యూ వై. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నువ్వు ఆల్రెడీ కూర్చుంటే ఫస్ట్ థింగ్ నువ్వు నేర్చుకున్నది ఏంటి, ఆ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫేస్ చేసే ఆ ఇబ్బంది అయినా కానివ్వండి, ఆర్ఎల్స్ నీకు కొంచెం ఆ భయం ఉన్నా కానీ అది పోతుంది. థర్డ్ థింగ్ వచ్చేసరికి నువ్వు నీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఉంటావు. ఆల్సో అసలు వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది నీకు తెలుస్తుంది, రైట్? ఓన్లీ త్రీ థింగ్స్. నౌ నేను 50% వర్క్ నీకు ఎందుకు అయిపోయింది అంటే, నౌ వాట్ నీకేముంది అంటే ఆ హార్ట్లో ఒక హ్యాపీనెస్ ఆర్ ఆ హార్ట్లో ఒక మంచి ఒక గుడ్ పవర్ అన్నది ఉంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ అప్లైడ్, యూ ఈవెన్ ట్రైడ్, బట్ ఫ్యూ థింగ్స్ వల్ల ఇట్ డిడెంట్ హ్యాపెన్. నౌ ఈ త్రీ థింగ్స్ వల్ల నీకు కాన్ఫిడెన్స్ అన్నది టాప్ లెవెల్లో ఉంటుంది, నీకు థింగ్స్ అన్నది వెరీ ఈజీగా అవుతుంది. ఎందుకంటే నువ్వు వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ యువర్ క్యాంపస్, ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే స్టార్ట్ లిస్టింగ్ యువర్ జాబ్స్. నువ్వు అసలు ఏ జాబ్స్కి టార్గెట్ చేస్తున్నావు, అసలు నువ్వు ఏ జాబ్స్కి వెళ్దాం అనుకుంటున్నావు, ఆ జాబ్కి వెళ్ళాలి అంటే ఆ స్కిల్ సెట్ నీ దగ్గర ఉందా లేదా, ఫస్ట్ లిస్ట్ అవుట్ ద జాబ్స్. నువ్వు లిస్ట్ అవుట్ చేశాక జాబ్ లిస్ట్ కూడా టూ వేస్గా డివైడ్ చేసుకో. నువ్వు ఎలా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ కేటగిరీలో నువ్వు అసలు ఏ జాబ్స్కి వెళ్దాం అనుకుంటున్నావు, దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, వీటి గురించి. సెకండ్ స్కిల్ సెట్ వచ్చేసరికి సెకండ్ కేటగిరీ వచ్చేసరికి లెట్స్ కన్సిడర్ ఇట్స్ లైక్ ఏ ప్లాన్ బి. లెట్స్ కన్సిడర్ నువ్వు ఈ స్కిల్ సెట్ ఫస్ట్ దానికి నీకు ఏదైతే స్కిల్ సెట్ కావాలో అది నేర్చుకోవడానికి నీకు టైం పడుతుంది, నీకు టైం పట్టేలాగా ఉంది అంటే దెన్ యూ గో ఫర్ ప్లాన్ బి. ప్లాన్ బి ఏంటంటే గో ఫర్ నాన్ టెక్నికల్ జాబ్స్. టార్గెట్ ఫర్ టైం బీయింగ్ నాన్ టెక్నికల్ జాబ్స్. Let me tell you why. Let's consider you have a job urgency. నీకు జాబ్ చేయాల్సిందే అనుకున్నప్పుడు ఫస్ట్ నీకు 2 ప్లాన్స్ ఉన్నాయి నీ దగ్గర. ఈ ప్లాన్ చేయాలంటే నీకు 3 months పడుతుంది అనుకో. సపోజ్ ఈ ప్లాన్ నువ్వు ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ నీ జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ట్రై లుకింగ్ ఫర్ ఎనీ నాన్ టెక్నికల్ జాబ్స్. నాన్ టెక్నికల్ జాబ్స్కి కావాల్సింది ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆల్సో ఫ్యూ అదర్ స్కిల్స్ లైక్ ఎక్సెల్, మైట్ బి పవర్ పాయింట్, వీటి గురించి. అప్లై ఫర్ దీస్ రోల్స్. శాలరీస్ తక్కువ ఉంటే నో ప్రాబ్లం, అట్లీస్ట్ యూ విల్ బీ కవర్డ్ విత్ ఫ్యూ థింగ్స్, రైట్? అప్లై చేయి. దాంతోపాటు ప్యారలల్గా యూ నీడ్ టు మేక్ ష్యూర్ నీ మెయిన్ జాబ్కి కావాల్సిన స్కిల్ సెట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఇన్ టు దిస్, ఆర్ ఎల్స్ నువ్వు దాంట్లోనే మిగిలిపోతావు. దిస్ ఈజ్ వన్ థింగ్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, నీకు జాబ్స్ అంత ఇంపార్టెంట్, మనీ అంత ఇంపార్టెంట్ కాదు. మైట్ బీ యూ హ్యావ్ ఎ స్మాల్ బ్యాకప్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, మైట్ బీ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఫర్ ఫ్యూ మంత్స్ అనుకో. సపోజ్ దెన్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. 3 months or 2 months or 1 month completely dedicate for this. అప్లై ఫర్ జాబ్స్, గెట్ ఏ జాబ్. నీకు ఈజీగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ కంపేర్ టు సమ్ ఎక్స్-పర్సన్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండొచ్చావు. యూ హ్యావ్ ట్రైడ్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ, యూ హ్యావ్ ట్రైడ్ సక్సీడింగ్ ఫ్యూ థింగ్స్, రైట్? సో థింగ్స్ ఆర్ ఈజీ ఫర్ యూ. మైట్ బి ఒకటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఫోర్త్ థింగ్ ఆర్ ఫిఫ్త్ థింగ్లో యూ విల్ క్రాక్ ద జాబ్. కన్సిస్టెన్సీ ఉండాలి.
మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేయి. ఐదర్ నీకు అసలు ఆ స్కిల్ సెట్ లేకపోయినా కానీ అప్లై చేయి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకుంటావు కదా, అది చాలు మనకి. సో దిస్ ఇస్ వన్. కమింగ్ టు ద సెకండ్ కేటగిరీ, మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, అసలు నేను అప్లై చేయలేదు అనుకుంటే, ఈ కేటగిరీ వెరీ సింపుల్. నువ్వు అప్లై చేయలేదంటే మైట్ బి నీకు జాబ్ అంత ఇంపార్టెంట్ కాదు, మైట్ బి నీకు అవేర్నెస్ లేక నువ్వు అప్లై చేయలేదేమో. థర్డ్ థింగ్ వచ్చేసరికి, అరే కాలేజీలో ఏం ప్లేస్మెంట్స్ వస్తే బయట వస్తే చూసుకున్నాం అనుకుంటే, యు ఆర్ ఇన్ రియల్లీ ఎ గ్రేట్ 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 డిఫికల్టీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పినట్టు కూడా, బయట మార్కెట్ ఈజ్ రియల్లీ టఫ్ టు గెట్ ఏ జాబ్. సో ఇమీడియట్గా నువ్వేం చేయొచ్చు అంటే, వితౌట్ వేస్టింగ్ ద టైం, నీకు ఏదైతే స్కిల్ సెట్, మళ్ళీ అగైన్ ద సేమ్ ఫార్ములా, ఏదైతే స్కిల్ సెట్ నువ్వు నేర్చుకుందాం అనుకుంటున్నావు, అగైన్ గెట్ ట్రైన్డ్ ఆన్ దెమ్. దాంతోపాటు మీరు అడిషనల్గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఇంటర్వ్యూ ప్రెప్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ నేను ఎలా అటెండ్ అవ్వాలి, అసలు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, దానికి ఆన్సర్స్ నువ్వెలా ఇవ్వాలి, వాట్ ఈస్ ద డిసిప్లినరీ థింగ్స్ యూ నీడ్ టు టేక్ కేర్, వాట్ కైండ్ ఆఫ్ మ్యాండేటరీ థింగ్స్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్, అసలు రెజ్యూమ్ ప్రిపేరింగ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. దెన్ యూ లెర్న్ యువర్ స్కిల్ సెట్ కదా. సో ఫస్ట్ థింగ్, మీకు వచ్చేసరికి ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఎవరున్నా కానివ్వండి, మేక్ షూర్ ఫస్ట్ యూ డ్రాఫ్ట్ అండ్ ఓన్ రెజ్యూమే. నువ్వు ఏదైనా డ్రాఫ్ట్ చేయి విచ్ యు ఆర్ గుడ్ ఎట్, నీకు ఏదైతే వచ్చో అది డ్రాఫ్ట్ చేయి. సెకండ్ థింగ్, డ్రాఫ్ట్ చేశాక లెర్న్. చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు మాక్ కాల్స్ తీసుకో, మీ ఫ్రెండ్స్తో తీసుకో. దెన్ లెర్న్ ద స్కిల్ విచ్ యు ఆర్ గుడ్ ఎట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్, పైథాన్, జావా, హెచ్టిఎంఎల్, వాట్ ఎవర్ యూ గుడ్ ఎట్, లెర్న్ దట్ పర్టికులర్ స్కిల్. దెన్ ఫైండ్ అవుట్ ఏ జాబ్ వేర్, ఫస్ట్ థింగ్, నీకు చాలా ఓపెనింగ్స్ ఎక్కడ ఉన్నాయో వాటికి ట్రై చేయముందు 1 or 2 ఓపెనింగ్స్కి నువ్వు టార్గెట్ చేయకు. ఎందుకంటే ఆబ్వియస్గా అది మనకి రాదు, ఈజీగా ఫిల్ అయిపోతుంది. సో ఎక్కడైతే ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయో ట్రై ఫర్ దేర్, మైట్ బి వాళ్ళు నీకు ఛాన్స్ ఇస్తారు. సో ఇన్ దిస్ వే, వితౌట్ ఎనీ టైం వేస్ట్, మీరు దీనికి వెళ్ళడం బెస్ట్. అలాగే అసలు చాలామందికి ఇంకో క్వశ్చన్ ఉంది, అసలు నాన్ టెక్నికల్ జాబ్స్ ఏంటి, టెక్నికల్ జాబ్స్ ఏంటి, అసలు నేను ఇంటర్ అయిపోయింది, నేను బీటెక్ చేయాలా లేకపోతే డిగ్రీ చేయాలా, ఆర్ ఎల్స్ అసలు డేటా సైన్స్, ఏఐ, ఈ కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం లెట్ మీ క్లియర్ దెమ్ ఆల్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. అండ్ ఐఎమ్ షూర్ దోస్, ఆ వీడియోస్ కూడా మీకు చాలా చాలా వాల్యూ ఇస్తుంది. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ దట్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జాబ్ రావడం ముఖ్యం. సో మేక్ షూర్ యు ఆర్ ఇన్ దట్ పర్టికులర్ ప్లాన్. సో అన్నిటికంటే నా క్లోజింగ్ వర్డ్ ఏంటి అంటే, అసలు డోంట్ స్కిప్ యువర్ ప్లేస్మెంట్స్. ఐదర్ ఇట్ మైట్ బి అ స్మాల్ కంపెనీ, బిగ్ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు ఒకవేళ అసలు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అప్రూవ్ చేయకపోయిన వాళ్ళు, నువ్వు పార్ట్ టైమ్గా థర్డ్ ఇయర్ నుంచే నువ్వు ట్రై అప్లయింగ్ ఫర్ అదర్ కంపెనీస్, సో దట్ నీకు అది అలవాటు అవుతుంది. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ మిస్ యువర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్. సో మేక్ షూర్ అట్లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కరికి ఇది రిలేట్ అయినా కానీ, సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. Until then, have a great day. Let's meet in the next video. Have a great day. Bye-bye.